వరుసగా మూడవ టాస్క్లోనూ సత్తా చాటిన తనుజ టీం. మూడవ టాస్క్ వాటర్ ఒక సంబంధించినటువంటి టాస్క్. ఈ టాస్క్ ఎలా జరుగుతుందంటే ప్రతి టీం నుంచి ఇద్దరు కంటెండర్లు పార్టిసిపేట్ చేయాలి. అందులో ఒక సైడు ఒక మన వాటర్ టిన్స్ ఉంటాయి కదా, మనం 25 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి, అలాంటివి ఒక 2 బాటిల్స్ని కట్ చేసి ఒక్కొక్క దాంట్లో 5 లీటర్స్ పట్టే అంత స్పేస్ ఉంటుంది. ఆ సైజులో రెండింటిని 2 డబ్బాలు అంటే 2 టిన్స్ పెడతారు. పెట్టి ఒక్కొక్క టిన్లో 2 అంటే 2 బాల్స్ వాటిలో వేసి ఉంచుతారు ఆల్రెడీ. అదేవిధంగా ప్రతి టీంకి 2 టిన్స్ ఇట్లాంటివి ఇస్తారు అనమాట. 5 లీటర్స్ వాటర్ పడుతుంది అందులో. ఆ రకంగా ఇటు సైడ్ చూస్తే చివరన 3 డ్రమ్ములు ఉంటాయి. ఆ డ్రమ్ముల ఇప్పుడు ఆరెంజ్ టీంకి సంబంధించి ఆరెంజ్ కలర్ వాటర్, బ్లూ టీంకి బ్లూ కలర్ వాటర్, పింక్ టీంకి పింక్ కలర్ వాటర్ నింపి పెడతారు. ఇది మన స్మాల్ బకెట్స్ మొన్న అది వాటర్ ఊస్తాం కదా, అవి బకెట్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్పరెంట్ బకెట్స్, ఆ చిన్న బకెట్స్ ఇచ్చారనమాట. ఆ బకెట్స్ తీసుకుని 2 బకెట్స్, ప్రతి టీంకి 2 బకెట్స్ తీసుకుని ఇద్దరు కంటెండర్లు పార్టిసిపేట్ చేయాలి ప్రతి టీం నుంచి. అది ఏం చేయాలంటే ఎవరి కలర్ డ్రమ్ నుంచి వాళ్ళు నిలబడి బజర్ స్టార్ట్ కాగానే ఆ డ్రమ్ములో నుంచి ఎవరైతే కంటెండర్ ఉంటారో ఆ డ్రమ్ములో నుంచి వాటర్ తీసుకొని కొంచెం దూరాన ఒక 3 మీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్, ఆ 3 మీటర్స్ దూరాన ఇంకొక కంటెస్టెంట్ ఉంటాడు వాళ్ళ టీం నుంచే. ఇక్కడ నుంచి వాటర్ ఆ బకెట్తో నింపుకొని ఇలా పుల్ చేయాలి. అలా చేస్తే అక్కడ 3 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంటెండర్ ఆయన బకెట్తో పట్టాలి ఆ వాటర్. పట్టుకొని అతను ఉంటాడు. ఇక్కడ డ్రమ్ము కానించి ఎవరైతే వాటర్ పోస్తున్నారో అదే పర్సన్ మళ్ళీ రిటర్న్ 2 టిన్స్ ఉంటాయి కదా, ఆ 2 టిన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నిలబడి ఉంటే మిడిల్లో ఇందాక 3 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంటెండర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ వాటర్ని మళ్ళీ అటు సైడు ఇక్కడ డ్రమ్ము కానించి పోసిన అతను అటువైపు వెళ్తాడు. ఆ చివరికి ఆ 2 టిన్స్ ఉన్న దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను అటు వాటర్ పోయాలి. అతను పోయగానే అతను కూడా వాటిని పట్టుకోవాలి. బకెట్ ద్వారా పట్టుకొని ఆ బకెట్లో ఎంత వాటర్ వస్తుందో ఆ వాటర్ని ఆ టిన్స్లో 5 లీటర్స్ టిన్స్ అవి అలా 10 లీటర్స్ వాటర్ నింపాలి. అదే రకంగా 3 టీములు కూడా చేస్తూ ఉండాలి. ఆ రకంగా చేసినప్పుడు ఆరెంజ్ టీం నుంచి గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేస్తారు. బ్లూ టీం నుంచి బర్ని గారు అండ్ రీతు వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అటు పింక్ టీం నుంచి దివ్య అండ్ సుమన్ శెట్టి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఈ రకంగా ఆ టాస్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నటువంటి వీళ్ళు ఆల్రెడీ 2 టాస్కుల్లో విజయం సాధించి ఆ విజయం పరంపరని ముందుకు తీసుకుపోవడానికి కొంత ఉత్సాహం ఉంటుంది. ఆల్రెడీ 2 టాస్కులు గెలిచిన వాడిని ఆ ఉత్సాహం ఉంటుంది కాబట్టి, ప్లస్ కొద్దిగా ఫిజికల్ గా కూడా వీళ్ళిద్దరు కూడా మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా ఉన్నారు కాబట్టి ఫాస్ట్ గా అది కంప్లీట్ చేసుకొని ఆ 2 టీమ్స్ లో కూడా కంప్లీట్ గా పూర్తి చేసుకొని వాళ్ళ బాల్స్ పైకి వస్తాయి. ఆ 5 లీటర్స్ వాటర్ పోసిన తర్వాత బాల్స్ పైకి రాగానే ఆ బాల్స్ తీసుకొని వెళ్ళి పక్కన ఒక నెట్ లాగా ఉంటుంది. ఆ నెట్ లో 4 బాల్స్ కూడా పెట్టగానే ఆ వెయిట్ నుంచి అది వెయిట్ అయ్యి కిందికి పడిపోతుంది. ఆ నెట్, ఆ 4 బాల్స్ ఉన్నటువంటి నెట్ కిందికి జరగానే వీళ్ళకి ఆల్రెడీ ఒక జెండా ఉంటుంది కదా వీళ్ళకి సంబంధించింది, ఆ జెండా అది ఆరెంజ్ కలర్ది జుమ్మని పైకి వెళ్ళిపోయి ఒక పోల్ మీద ఇలా రెపరెపలాడుతుంది పైన. ఆ రకంగా వీళ్ళు విన్ అవుతారు. తర్వాత సెకండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే బ్లూ టీం బర్ని గారు అండ్ రీతు వీళ్ళు కూడా మాక్సిమం పోరాటం చేసిరు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 8 లీటర్స్ వాటర్ వరకు వాళ్ళు పట్టేసి ఉంటారు ఈ టైం వరకు అలా. ఇది వీళ్ళది. అటు సైడ్ చూస్తే ఇక పింక్ టీంకి వచ్చేసరికి దివ్య అండ్ సుమన్ శెట్టి గారు కొంచెం స్లోగా ఉండి వాళ్ళది కొంచెం ఫస్ట్ టిన్నే కంప్లీట్ అవ్వదు. ఓకే, మాక్సిమం ట్రై చేసారు వాళ్ళైనా, వాళ్ళ వల్ల ఎంత అవుతుందో అంతవరకు. వాళ్ళకి సీక్రెట్ టాస్క్ రెబల్స్ గా ఉండి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెనకబడ్డారని చెప్పుకోవాలి. ఈ రకంగా ఈ టాస్క్ లో ఫైనల్ గా విన్ అయింది ఆరెంజ్ టీం. తనుజ, గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి ఇమాన్యుయల్ రామురాథోడ్ కూడా వీళ్ళు నలుగురు ఉన్నటువంటి టీం విన్ అయ్యారు. ఫైనల్ గా ఫస్ట్ టాస్క్ విన్ అయినప్పుడు ఇమాన్యుయల్ కి వాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి మనం దయ్యాల కోట అని పేరు పెట్టుకున్నాం కదా, ఆ దయ్యాల కోటలో టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్ అని ఉంది కదా, ఆ టాస్క్ ద్వారా ఆ టాస్క్ గెలిచినప్పుడు ఇమాన్యుయల్ దగ్గర నుంచి ఆ గ్రీన్ కార్డు తనుజ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు 3వ టాస్క్ కూడా గెలిచిన తర్వాత అదే గ్రీన్ కార్డు తనుజ నుంచి గౌరవ్కి ఈ కార్డు అయితే చేరడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు రేపు మనకి ఎపిసోడ్ లో అయితే ఇది ఆల్రెడీ లైవ్ లో కంప్లీట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ లో మీకు ఇది రాబోతుంది అప్డేట్, 3వ అప్డేట్.
ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియోస్ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.